కూడా జరుగుతుంది అధ్యక్ష. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ ఎమ్మెల్యేలకు ఆన్లైన్లో వెబ్సైట్ ఇచ్చేసి డైరెక్ట్గా ట్రాన్స్పరెంట్గా ఎవరైనా అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించి క్లియర్గా ఇస్తున్నాము. మేము ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఈ 27 నెలలలో 2046 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం అధ్యక్ష. 2400 రాజీవ్ ఆరోగ్యశ్రీలో 2040 దాదాపుగా 4500 కోట్ల రూపాయలు ఈ 27 నెలల్లో పేదల వైద్యం కోసము ఈ ప్రభుత్వము సంపూర్ణంగా ప్రయత్నం చేసింది. ఇది సరిపోతుందంటే ఇది సరిపోదు అధ్యక్ష. మేము ఎప్పుడు ఇది సరిపోయింది ఇంకా ఇది ఇంతకంటే ఎక్కువ చేయలేమంటలేం. అందుకే ఈరోజు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ఎవరికి ప్రమాదం వచ్చినా సిపెక్ సర్వే ప్రకారం సోషో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసి February 4th సోషల్ జస్టిస్ డేగా పెట్టిందో ఆ సమాచారం ప్రకారం 1,15,00,000 కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ప్రతి కుటుంబానికి ఈరోజు జీవిత బీమాను అందించి ఎవరికైనా కుటుంబంలో కుటుంబ పెద్దను కోల్పోతే ప్రభుత్వం వైపు నుంచి ఒక ధీమా ఉండాలి. ఈ జీవిత బీమా ఆ కుటుంబానికి ఒక ధీమా అని చెప్పి ఈరోజు మనం నూతనంగా కొత్త పథకాన్ని కూడా మనం ప్రవేశపెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. ఈరోజు పేదలను ఆదుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయడమే కాకుండా ఈరోజు 35 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి అధ్యక్ష. రాజీవ్ ఆరోగ్యశ్రీని భవిష్యత్తులో ఏవైతే టీచింగ్ కాలేజెస్ ఉన్నాయో ఇక్కడ చాలామంది కాలేజీల యజమానులు ఉన్నారు, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ నర్సింగ్ కాలేజెస్ నడిపేవాళ్ళు. టీచింగ్ కాలేజెస్కేమో పేషెంట్లు రావటం లేదు, చాలా వాటికి పేషెంట్లు పోయే దగ్గరనేమో ప్రొఫెషనల్స్ లేరు. దీన్ని ఆలోచన చేసి అందుకే దీని మీద వివరంగా ఇంకా చర్చ చేస్తాం. ప్రభుత్వం అన్ని స్థాయిలో మేము ఈరోజు అందరి నుంచి సమాచారం సేకరించినాం. ఏ ఏరియాలో అయితే టీచింగ్ కాలేజెస్ ఉన్నాయో పర్టికులర్గా మెడికల్ కాలేజీలు రాజీవ్ ఆరోగ్యశ్రీని మొత్తం ఆ మెడికల్ కాలేజీలకు పంపిస్తే అక్కడ చదువుకునే నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్కైనా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కైనా పీజీ చదువుకునేటోళ్ళకైనా ఫర్దర్ స్పెషలైజేషన్ చేసేటోళ్ళకైనా విరివిగా బాధితులు వచ్చినప్పుడు వాళ్ళను ట్రీట్ చేయడం ద్వారా వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా వాటికే ఇస్తే ఆ హాస్పిటల్ల యొక్క నిర్వహణ మెడికల్ కాలేజీల యొక్క నిర్వహణ కూడా బెటర్గా ఉంటుంది. అందులో పనిచేసే డాక్టర్లు సర్జరీ చేస్తే వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలనుకుంటున్నాం అధ్యక్ష. ఈరోజు జీతభత్యాలకే పనిచేసే వాళ్ళు అప్పుడప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్లలో కూడా సర్జరీలు చేస్తున్నారు. వీటన్నిటినీ మనకు తెలుస్తూ ఉంది. అందుకే ఇప్పుడు ఏం ఆలోచన చేస్తుంది ప్రభుత్వం, ఈ టీచింగ్ కాలేజెస్లో చదువులు చెప్పే ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో స్పెషలైజ్డ్ ఉన్నారో వాళ్ళు సర్జరీలు చేస్తే సర్జరీలకు వాళ్ళకి స్పెషల్ ఇన్సెంటివ్ ఇవ్వడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించాలని ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవన్నీ కూడా ఈ మెడికల్ కాలేజెస్కి ఎప్పుడైతే వెళ్తాయో నిధులు హాస్పిటల్ల నిర్వహణ చాలా పకడ్బందీగా జరుగుద్ది. రెండవది అదనంగా పనిచేసే వైద్యులకు అదనపు జీతభత్యాలు వస్తాయి. మూడవది ఈరోజు మనము పెద్ద పెద్ద చదువులు చదువుకున్న డాక్టర్లను హాస్పిటల్ల మేనేజ్మెంట్ కూడా వాళ్ళని చూడమంటున్నాం. సో నర్సులు వచ్చిండ్రా, ఊడ్చే వాళ్ళు వచ్చిండ్రా, తూడ్చే వాళ్ళు వచ్చిండ్రా, మిగతా సిబ్బంది వచ్చిండ్రా లేదా అని పెద్ద పెద్ద డాక్టర్లు సూపరింటెండెంట్స్ చూడాలంటే వాళ్ళు చదువుకున్న చదువుకి వాళ్ళ మైండ్ సెట్కి వాళ్ళ వ్యవహార శైలికి ఇది సూట్ అవ్వడం లేదు. అందుకే ఈరోజు ఈ నిర్వహణ మొత్తం సపరేట్ చేసి దీనికి సపరేట్గా ఒక గ్రూప్ 1 ఆఫీసర్నో లేకపోతే ఒక గ్రూప్ 2 ఆఫీసర్నో ఇతర సిబ్బందిని పెట్టి ఈ సిబ్బంది యొక్క నిర్వహణ బాధ్యత మొత్తం ఒక వింగ్ అప్పచెప్పి పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసే బాధ్యతను కంప్లీట్గా ప్రొఫెషనల్గా డాక్టర్లతో చేయించాలనుకుంటున్నాం. ఇప్పటివరకు మొత్తం పేషెంట్లను చూడడమే కాకుండా హాస్పిటల్ వ్యవస్థను నిర్వహించే బాధ్యత కూడా సూపరింటెండెంట్ మీదనే ఉంటుంది. దాంతో అతను నర్సు వచ్చిందా లేకపోతే ఊడ్చేవాడు వచ్చిందా, సిబ్బంది వచ్చిందా రాలేదా, వాచ్మెన్ వచ్చిందా లేదా, బయట పార్కింగ్ ఎవరు చూస్తున్నారు లేకపోతే క్యాంటీన్లో ఏముంది ఏం లేదు అతను చూడలేడు. అతని టెంపర్మెంట్కి అది సూట్ అవ్వదు. రెండోది అతను క్వాలిటీగా కూడా పనిచేయలేడు. అతను లోపల సర్జరీ చేయాలన్నా, వచ్చిన పేషెంట్లను చూడాలన్నా, ఇన్ పేషెంట్లను చూడాలన్నా, అవుట్ పేషెంట్లను చూడాలన్నా ఈ సమస్యలు ఉన్నాయి. కాబట్టి మన ప్రభుత్వం దీన్ని కూడా ఆలోచన చేసి ఈరోజు ఈ రెండు పనులను రెండింటిని సపరేట్గా ఈరోజు మనము డీల్ చేయాలనుకుంటున్నాం అధ్యక్ష. మూడవ పాయింట్, కొన్ని వేల మంది తెలంగాణ నుంచి ఇతర దేశాలలో డాక్టర్లుగా ఈరోజు
పనిచేస్తున్నారు. వాళ్ళు తల్లిదండ్రులను చూడడానికో ప్రాంతాన్ని చూడడానికో లేకపోతే ఈ ప్రాంతం మీద అభిమానంతో వచ్చినప్పుడు వాళ్ళు 4-5 రోజుల్లో కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకుంటే ఒక 20 రోజులు ఎక్స్ట్రా ఉన్నప్పుడు వాళ్ళు అత్యంత అధునాతనమైన వైద్యశాలలో పనిచేయడం కూడా అత్యున్నత చదువులు చదువుకున్న డాక్టర్లు వాళ్ళందరితో నేను మా దామోదర్ రాజనరసింహ గారు మాట్లాడి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. డాక్టర్ సంజయ్కి కొంచెం ఇది ఎక్కువ అవగాహన ఉండే అవకాశం ఉంది. ఆ డాక్టర్లు అందరినీ ఆన్లైన్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాం. వాళ్ళు ఎప్పుడు మన ప్రాంతానికి వస్తుండ్రు, ఏ టైంలో వాళ్ళు ఈ స్పెషల్ డిసీజెస్ కానీ సర్జరీలు కానీ లేకపోతే మెడికల్ కాలేజీలకు వెళ్ళి చదువులు చెప్పడానికి సమయం ఇండికేట్ చేస్తే ఆ టైంలో వాళ్ళని ఆయా హాస్పిటల్స్లలో వాళ్ళ సేవలను వినియోగించుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళందరితో చర్చ చేసినాం. వాళ్ళందరినీ కూడా ఒక కొలికి పట్టుకొచ్చినాం అధ్యక్ష. ఈరోజు ఈ ప్రాంతంలో ఉండి గ్రామీణ ప్రాంతాలలో ఉండి ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో మంచి చదువులు చదువుకొని ఇతర దేశాలకు వెళ్ళి గొప్ప పేరు సంపాదించిన డాక్టర్లు ఈరోజు తిరిగి సొంత ప్రాంతానికి ఏదైనా చేయాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి వెసులుబాటు లేదు. ఏ డాక్టర్ ఎప్పుడు ఇండియాకు వస్తుండు, తెలంగాణకు వస్తుండు, లేకపోతే సొంతూరుకు వస్తుండు, ఎప్పుడైనా వెళ్తుండు, అతని సమయం ఎప్పుడు ఎలా కేటాయించగలడానికి ఏమీ వెసులుబాటు లేదు. అందుకే మన ప్రభుత్వం ఈరోజు స్పష్టంగా వాళ్ళతో చర్చించి మనం ఈరోజు ఒక ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి క్రియేట్ చేసి ఏ డాక్టర్ ఏ నెలలో ఏ సమయంలో మన దగ్గరకు వస్తున్నాడో ఆ సమయంలో అతను వైద్య సేవలు ఏమైనా అందించాలనుకుంటుండే ఇక్కడ ఉండే పేదలకు ఉచితంగా, అదేవిధంగా ఇక్కడుండే మెడికల్ కాలేజీలలో వెళ్ళి అతని ఎక్స్పీరియన్సు అతని అనుభవాన్ని పాఠాల కింద ఏ విధంగా చెప్పాలనుకుంటుండో ఈరోజు విదేశాలలో నిపుణులైన డాక్టర్లను తెలంగాణ కూడా వాళ్ళ సేవల్ని వినియోగించుకోవాలనుకుంటుంది. కాబట్టి వాటికి కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లను చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా టీమ్స్ ఈరోజు వరంగల్లో కానీ అల్వాల్లో కానీ లేకపోతే ఎల్బీ నగర్లో కానీ సనత్ నగర్లో కానీ నిమ్స్ కానీ వీటన్నిటిని కూడా స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ కింద చేయడమే కాకుండా ఈ సీఎం రిలీఫ్ ఫండ్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఎల్ఓసి ఈరోజు ఇప్పుడు ముందుగానే మనం లెటర్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఓన్లీ నిమ్స్కే ఇస్తున్నాం నాకు తెలిసినంత వరకు. సో ముందస్తుగా ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు వైద్య సహాయం అందించాలి అంటే నిమ్స్కు తప్ప మనం ఎల్ఓసి ఇస్తలేం. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇస్తే మిస్యూజ్ అవుతుందని రకరకాల ఆరోపణలు ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి. అందుకోసమని